మధు గారు, ముందు మీరు చెప్పండి. గతంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. సో ఆయన దలుచుకుంటూ ఈరోజు మనం ఆయనకి నివాళులు అర్పిద్దాం. అండ్ ముఖ్యంగా అసలు ప్రధానమంత్రి అంటే ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానమంత్రులు అవ్వడం మనం చూసాం. కానీ ఇక్కడ ప్రధాని పీఠాన్ని అధిరోహించినటువంటి హిందూయేతర వ్యక్తిగా ఈయన పేరుంది. అండ్ ఈయన చాలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పి, విప్లవాత్మక మార్పులు పరిపాలనలో తీసుకొచ్చారని చెప్పి కూడా ఈయనకి పేరుంది. సో మీరేం చెప్తారు ఆయన గురించి మీ మాటల్లో? ముందుగా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆచార్య దేవుడికి, మాజీ దేశ ప్రధానికి నా హృదయపూర్వకమైన అశ్రుతి నివాళులు అర్పిస్తూ, ఆయన ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని చెప్పి, ఆయన ఆశీస్సులు భారతదేశం మీద ఉండాలని కోరుకుంటూ, ఈరోజు నాటి నెహ్రూ నుండి నేటి మోడీ వరకు ప్రధానమంత్రులటువంటి హిస్టరీ లిస్టుగా తీసుకుంటే మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రి లేడని, అటువంటి మహానుభావుడు మళ్ళీ రాడని కూడా నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అఖండ భారతదేశంలో దేశం విభజించినప్పుడు సర్వం కోల్పోయినటువంటి ఒక కుటుంబం, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం అంటేనే భిన్నత్వంలోని ఏకత్వం. ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, ఎన్ని జాతులు ఉన్నప్పటికీ, దేశంకి కష్టం వచ్చినప్పుడు వీఆర్ వన్, వీఆర్ ద నేషన్ ఫస్ట్, తర్వాత మిగతా అన్నీ అంటారు. ఇది భారతీయుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం. ఈ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళల్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు. 1932 మనకి 9వ నెల 26వ తేదీన జన్మించినటువంటి మన్మోహన్ సింగ్ గారు దేశ విభజన కాలంలో ఆ కుటుంబం పాకిస్తాన్, ఇప్పుడు అఖండ భారత్ అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ అఖండ భారత్లో భాగమే. బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, మైమ్నార్ కానీ, ఈ భూటాన్ కానీ ఇవన్నీ కూడా అఖండ భారత్లో భాగమే. సరే, అవన్నీ పక్కన పెడితే దేశ విభజన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం కూడా అన్నీ వదిలేసుకొని కట్టు బట్టలతోటే ఉత్తరాఖండ్ రాష్ట్రం రావడం జరిగింది. అక్కడ 1 సంవత్సరం రోజులుండి, అప్పటికి మన్మోహన్ సింగ్ గారి వయస్సు 16 సంవత్సరాలు. ఆ సందర్భంలో ఆయన ఏం చేసిండే, అప్పట్లో ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. భారతదేశం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ అనే పట్టణానికి చేరి, అక్కడ హిందూ కాలేజీలో ఆర్థిక శాస్త్రం అభ్యసించి, తర్వాత ఇంకొక హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే, ఆయనకి అమ్మా నాన్న ఇద్దరిలో ఉంటే చిన్న వయసులోనే తల్లి కోల్పోవడం, తండ్రి మిగలటం, వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగి, వాళ్ళ అమ్మమ్మ పెంచుద్ది మన్మోహన్ సింగ్ గారిని. తర్వాత ఆయన చదువుకున్నటువంటి సొంత ఊళ్ళో స్కూల్ లేకపోతే తన స్నేహితులతో కలిసి 5 కిలోమీటర్లు రోజు నడుచుకుంటా పోయి వచ్చి విద్యాభ్యాసాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు, మాజీ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు. అయితే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకుంటే, ఇక్కడ మనకి 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు, 1952లోనే. తర్వాత 1954లో అదే యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశాడు. తర్వాత 1957లో పీజీ అయిపోయింది. 57లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్కి పోయి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేశాడు, ఎకనామిక్స్లో. పాఠ స్థాయి నుంచి కేంబ్రిడ్జ్ లండన్ దాకా చదవగలిగినాడంటే ఆయన చదువంతా స్కాలర్షిప్ల మీదనే చదువుకున్నాడు. అతను చదివిన స్కూలు విద్యాభ్యాసం కావచ్చు, కాలేజీ విద్యాభ్యాసం కావచ్చు, యూనివర్సిటీ విద్యాభ్యాసం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యాభ్యాసం అన్నిట్లో తను ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి వాడు. ఆ తర్వాత డాక్టరేట్ ఉన్న తొలి ప్రధాని ఆయనే. డాక్టరేట్ ఉన్న తొలి ప్రధాని భారతదేశంలో ఆయనే, ఇంకొకరు లేరు. అందువల్ల ఏంటంటే, కేంబ్రిడ్జిలో ఉన్నత విద్య అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి పంజాబ్ తను పూర్వం ఎక్కడైతే చదువుకున్న యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆరంభించాడు. తర్వాత 1960లో ఇంగ్లాండ్కి వెళ్ళి మళ్ళీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫెల్ చేశారు. తర్వాత 1951 నుంచి 1960లో ఒక బుక్ ఉంటుంది మనకి, థీసిస్ రాస్తారు
మీడియం వాళ్ళకి బాగా తెలుసు. థీసిస్ రాస్తారు. ఆయన రాసిన థీసిస్ పేరు ఎక్స్పోర్ట్ ప్రాస్పెక్ట్ అండ్ పాలసీ ఇంప్లికేషన్ అనే అంశం మీద థీసిస్ రాస్తాడు. దరిమిల ఆ థీసిస్ ఆధారంగానే ఒక పుస్తకం ఉంటుంది మనకు మార్కెట్లో, కొంచెం చదవండి, చాలా బాగుంటుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్ ట్రేడ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైన్ గ్రోత్ అంటే క్రమంగా వచ్చే గ్రోత్కి సంబంధించిన ఒక పుస్తకం రాశారు. నేటికి భారతదేశానికి ఆ పుస్తకం ఎంతో అవసరం. ఆ తర్వాత డీపిల్పూర్ని మళ్ళీ ఇండియాకు వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా పనిచేశాడు. పంజాబ్ యూనివర్సిటీలో 1963 నుంచి 65 దాకా ఆర్థిక శాస్త్రం ఆచార్యుడిగా పనిచేశాడు, ప్రొఫెసర్గా వర్క్ చేశాడు. తర్వాత 1966 నుంచి 1969 దాకా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ UNO కాన్ఫరెన్స్లో ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి కమిషనర్గా పనిచేశాడు. UNOలో పనిచేయడం అంటే చిన్న మాటల, యునైటెడ్ నేషన్లో ఎంతమంది పనిచేశారు నాకు చెప్పమానండి, ఏళ్ల మీద లెక్కెట్టచ్చు భారతదేశం వైపు వచ్చినప్పుడు. తర్వాత బ్యూరోక్రాట్గా తన జీవితాన్ని ఎలా ప్రారంభించాడు. ఇప్పుడు దాకా నేను చెప్పింది ఆచార్యుడిగా, ఒక పరిపాలనా దక్షకుడిగా, ఎకనామిస్ట్గా చెప్పుకుంటూ వచ్చా. ఇక్కడ బ్యూరోక్రాట్గా ఆరంభం జరిగింది. ఆర్థికవేత్త అయినటువంటి ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి కాంగ్రెస్ MP లలిత్ కుమార్ శర్మ అని ఉండేవాడు మేడం. ఈ లలిత్ కుమార్ మిశ్రా ఆయన విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారులుగా పెట్టుకోవడం జరిగింది. ఆయన యొక్క తెలివితేటను గుర్తించి అప్పుడు కాంగ్రెస్ MP అయినటువంటి లలిత్ కుమార్ మిశ్రా అతన్ని ఆర్థిక సలహాదారుడుగా నియమించుకోవడం జరిగింది. అది బ్యూరోక్రాట్గా ప్రారంభించడం జరిగింది అన్నమాట. తర్వాత 1969 నుంచి 71 దాకా 1969 అండ్ 71 ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన పాఠాలు బోధించాడు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంటే ప్రొఫెసర్ పాత్ర. ఆయన చూడండి, ఈ ప్రొఫెసర్ పాత్ర పోషించడంలో మనకు ముగ్గురు పడతారమ్మా. ఒకరు ఏంటంటే రాష్ట్రపతి అయ్యి ఉండొచ్చు, డాక్టర్ APJ అబ్దుల్ కలాం. ఆయన కూడా ఎప్పుడు పాఠాలు చెప్తానే చచ్చిపోయినాడు అనమాట. తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఒకరు. దాని తర్వాత మనకి ఈయన ఉంటాడు గొప్ప ఆయన, ఎవరు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి మనం బాగా నేటి తరం యువతరాన్ని తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తులు. చదువుకోవాలని అంటే తిండికి లేనప్పుడు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు వాళ్ళ అమ్మగారు 30 మైళ్ళు నడిచిపోయి, అద్దంకి నుంచి ఒంగోలు దాకా నడిచిపోయి చదువుకుంటే గెలవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ బాబు గారు కూడా MA ఎకనామిక్స్, మీరు బాగా గుర్తుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ద బ్రాండ్ CBN అంటారు కదా, ఆయన కూడా అర్థశాస్త్రంలో ఎక్స్పర్ట్ కాబట్టి క్లిష్ట సమస్యలో సంక్షోభ సమయంలో కూడా రాష్ట్రాన్ని పైకి పునర్నిర్మాణం చేసే దాంట్లో దిట్ట అన్నమాట. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన SV యూనివర్సిటీలో. ఇక్కడ ప్రభుత్వానికి తీసుకోవాలి, బ్యూరోక్రాట్ పాత్ర చెప్పారు. తర్వాత ఏం చేసినాము, ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలోకి ఎంటర్ ఎలా అయ్యాడు, రాజకీయాల్లోకి ఆరంగేటం ఎలా చేశాడు. ఇప్పుడు దాకా నేను 71 దాకా చరిత్ర చెప్పాను. తర్వాత 1972లో ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుడిగా ఉన్నాడు. 76లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 72లో ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా ఉండి 76లో డైరెక్ట్గా ఎలా రిక్రూట్ అయ్యాడు, ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎస్. తర్వాత 1980-82 నడుమ ప్రణాళిక సంఘంలో పనిచేశారు. ప్రణాళిక సంఘం అంటే పంచవర్ష ప్రణాళిక సంఘం ఉండేది మనకి. సో దాంట్లో వర్క్ చేశాడు. 1982 నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటరు, RBI గవర్నర్గా నియమించాడు. ఇన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా 3 సంవత్సరాలు సేవలు అందించాడు. అప్పుడు ఎప్పటి వరకు 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు సేవలు అందించారు. తర్వాత 1985-87 నడుమ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అధ్యక్షుడిగా ఉండి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుండి 1990 దాకా జెనీవాలో, ఎక్కడ, అమెరికా జెనీవాలో ఎకనామిక్స్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్ సెక్రటరీ జనరల్గా వ్యవహరించాడు జెనీవాలో. తర్వాత భారతదేశం తిరిగి వచ్చేసి 1990 నవంబర్లో భారత తిరిగి వచ్చి అప్పుడు
యునైటెడ్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు గ్రూప్తో ఒక బీజేపీతర కాంగ్రెసేతర ఒక గవర్నమెంట్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మద్దతు తీసుకొని చంద్రశేఖర్ అని ఒక ప్రధానికి ఆర్థిక సలహాదారుడిగా పనిచేశాడు. దాని ద్వారా 1991లో మనం ఇప్పుడు నేడు యూజీసీ అంటాం కదా మేడం, యూనివర్సిటీ ఉంటుంది కదా, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్పర్సన్గా పనిచేశాడు 1991లో. ప్రభుత్వం నియమించిన నాటి భారత ప్రభుత్వం. 1991 జూన్లో మైనారిటీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినటువంటి నాటి ప్రధాని మన తెలుగు బిడ్డ అయినటువంటి, తెలంగాణ బిడ్డ అయినటువంటి రాయలసీమ నంద్యాలలో ఎంపీకి గెలిచాడు ఆయన. ఆ రోజు ఎన్టీ రామారావు కూడా పోటీ పెట్టకుండా ఉంటే మన తెలుగు బిడ్డకు పోటీ ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయినా పోటీ పెట్టకుండా ఆయన ఎంపీ అయితే ప్రధానమంత్రి, అందులో మైనారిటీ గవర్నమెంట్. ఆయన ఏరి కోరి ఈయన ఏం చేసిందంటే మన్మోహన్ సింగ్ని తీసుకున్నాడు ఆర్థిక శాఖకి. అర్థమవుతుందా? ఇంత హిస్టరీ ఉంది. కాబట్టి మన్మోహన్ సింగ్ లాంటివి ఆర్థికవేత్త అవసరమని భావించి ఆయనకు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఎవరు? ఒక మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు, బహుభాషా కోవిదుడు ఆయన, 16 భాషల్లో మాట్లాడేవాడు, 16 భాషల్లో రాసేవాడు ఆయన. ఆయన గుర్తించి ఆయన విజ్ఞానాన్ని దేశానికి అవసరమని చెప్పి ఆర్థిక మంత్రిగా ఆయన్ని పెట్టడం జరిగింది. భారతదేశం అప్పటికి జీడిపిలో 8.5% లోటు మేడం, లోటు. తర్వాత కరెన్సీకి వచ్చేసరికి 3.5% లోటులో ఉన్నటువంటి కరెన్సీ లోటు. ఆ రోజు ఏం చేసిందంటే 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల డాలర్లు కూడా లేని పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ పగ్గాలు చేపట్టిన తర్వాత 2009 నాటికి $600 బిలియన్ విదేశీక మారక ద్రవ్య నిల్వలను ఏర్పాటు చేసిండు మన్మోహన్ సింగ్. 1995 నాటికే $1000 కోట్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలను చేసి పెట్టాడు. సరే, దీనికి అంతటి కారణం ఏంటంటే ఒక పథకాన్ని ఆ రోజుల్లో లాంచ్ చేశాడు. ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటలైజేషన్, గ్లోబలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటలైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి సరళీకరణ, ఆర్థిక విధానాలని ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. సరళీకరణ ఏంది? ఇంకో నేను చెప్పిన ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ. ఈ 3 ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటలైజేషన్, గ్లోబలైజేషన్ విధంగా చేసి 9% గ్రోత్ రేటుతో 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేశానికి దిశ చూపించుండు ఆ మహానుభావుడు. ఆయన పెట్టినటువంటి 20 స్కీములు ఉన్నాయి. అవి చెప్తే చాటభారతం అంత ఉన్నాయి. ఈరోజు కూడా ఆ స్కీములే దేశానికి ఎన్నుముకగా నిలబడి ఉన్నాయి. ప్రతి మనిషి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అంటుంటారు కదా. అంటే ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకునే నిర్ణయాల మీద దేశ పురోగతి ఆధారపడి ఉంటుంది. సో మీరన్నారు ఇంతకుముందు 21 పథకాల దాకా ఆయన తీసుకొచ్చారు అని చెప్పి. సో ఆయన ఎలాంటి పథకాలు తీసుకొచ్చారు అంటే ఆయన హయాంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అండ్ ఆయన హయాంలో ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఇప్పుడు ఎందుకు పడిపోతుంది, అలాగే ఫ్యూచర్ ప్రధానులు ఆయన నుంచి ఎలాంటివి నేర్చుకుని అవలంబించాలంటారు గ్రోత్ రేట్ కోసం? ఇప్పుడు ప్రధానమంత్రిగా 2004 మే 22న ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. చేసినప్పుడు ఆయన ఎప్పుడు దాకా పదవిలో కొనసాగాడంటే 2014 మే 17 దాకా కొనసాగాడు. అయితే నేనంటుండే పాయింట్ ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీడిపి ఎంత ఉంది, ఆర్థిక గ్రోత్ ఎంత ఉంది, ఆయన రాసిన పుస్తకం చదివితే చాలు. నేటి ప్రధానమంత్రి అయినా, నేటి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులైనా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా ఎంతమంది దగ్గర ఆ పుస్తకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ మహానుభావుడు రాసిన ఆ పుస్తకాన్ని చదివితే చాలు రాష్ట్రం ఎలా బాగు చేసుకోవాలో అర్థమైపోద్ది. ఆ పుస్తకం బాబు గారి దగ్గర ఉంది, దాంట్లో ఇబ్బంది లేదు. నేను అంటుండేది ఏంటంటే అమ్మా, ఆయన 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగాడు. 2024 ఏప్రిల్ 3వ తేదీ, ఈ సంవత్సరం 2024 ఏప్రిల్ 3 దాకా రాజ్యసభ మెంబర్గానే ఉన్నాడు ఆయన. అదే ఆయన కానీ ఎంపీకి కానీ పోటీ చేసి ఉంటే మన భారతీయులు ఓడిచ్చేసేవాళ్ళు. అంబేద్కర్ 2 సార్లు ఓడించింది ఈ భారతదేశమే కదా, అంబేద్కర్ మహాశయుడిని. అందువల్ల వాళ్ళు నిలబడున్నా ఓడిచ్చేసి ఉండేవాళ్ళు. అందువల్ల ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు గొప్పతనం నేను ఇప్పుడు చెప్తానేనండి, ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు డోలు బాజా డోలు కొట్టుకునే ఒక కుటుంబం ఉంది, దాని గురించి నాన్సెన్స్
తీసేయండి. బాబు రాజేంద్ర ప్రసాద్ గొప్పతనం గురించి చెప్పరు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనం గురించి చెప్పరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం గురించి చెప్పరు. అంబేద్కర్ గొప్పతనం గురించి చెప్పరు వాళ్ళు. అందువల్ల ఏంటంటే మన పెద్దలు ఒక మాట చెప్పాడు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఒక గురువు దేశాన్ని నడిపిస్తే ఎలా ఉంటుందో దానికి తాత్కాలం మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వరుసగా 1 by 1 చెప్తా. PFRDA చట్టం తెచ్చింది మన్మోహన్ సింగ్ గారా కాదా? తర్వాత కంపెనీల చట్టం తీసుకొచ్చింది ఆయన కాదా? తర్వాత అటవీ హక్కుల చట్టం తెచ్చింది ఆయన కాదా? ప్రత్యక్ష నగదు బదిలీ పథకం డీబీటీ రున్నర్ గారా కలికాల కాలకేయుడు మిడతల దండు మూట వాడు చెప్పుకుంటాడు డీబీటీ అని. ఎవరు ఆ పథకం తెచ్చిండే? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 0 బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించి అందరికి అకౌంట్లు ఇచ్చింది ఆ మహానుభావుడు కాదు? ఇవాళ ఆడవాళ్ళ దగ్గర అకౌంట్లు ఉండే చూసారా? 0 బ్యాంక్ బ్యాలెన్స్ వితౌట్ సర్వీస్ ఛార్జీ ఆ అకౌంట్లన్నీ ఓపెన్ చేసి పేద ప్రజలకు ఇచ్చింది ఆయన కాదు? తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏకీకరణ, అప్పుడు నేషనల్ బ్యాంకుల జాతీకరణ ఇందిరాగాంధీ గారు చేస్తే ఈయన గ్రామీణ బ్యాంకులన్నీ ఏకీకరణ చేసి బ్యాంకులను బలోపేతం చేసిన మహానుభావుడు ఈయన కాదు? తర్వాత జాతీయ ఆరోగ్య మిషన్ ఆశ, ఇప్పుడు ఆశా వర్కర్లు ఉన్నారు కదా, దానికి ఆద్యుడు ఆయన కాదు? అన్ని రాష్ట్రాల్లో ఆశా వర్కర్లు ఉన్నారు అంటే ఆయన పెట్టిందే జాతీయ ఆరోగ్య మిషన్. ప్రతి ప్రజల ఆరోగ్య డేటా సెన్సస్ కావాలా, ఆరోగ్యంగా ఉండాలని ఆశా వర్కర్లు పెట్టింది ఆ మహానుభావుడే. తర్వాత నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ఆయన తెచ్చిన ప్రోగ్రామే కదా, నేటికి కొనసాగుతుంది కదా. తర్వాత నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎందుకు పెట్టారు? ఇవాళ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, పామ్ ఆయిల్ కానీ ఇటువంటి ఆయిల్ అన్నీ. హార్టికల్చర్ రంగం ఉంటే కూరగాయలు, తర్వాత మనకు కావాల్సిన ఫలాలు, తినే పండ్లు, పౌష్టికాహారానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి అది కూడా ఆయన స్థాపించింది, ఆయన పునాది వేసినటువంటి వాడే. తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల సంస్కరణలపై నమూనా చట్టం ఆయన తయారు చేసిండేగా. తర్వాత నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్కి ఆద్యుడు మన్మోహన్ సింగ్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్కి ఆద్యుడు మన్మోహన్ సింగ్. తర్వాత చూస్తే విలువ ఆధారిత పన్ను వాల్యూ యాడెడ్ ట్యాక్స్ తన కాలంలోనే ప్రణాళిక రచించిన GSTకి. వ్యాట్ని తీసుకొచ్చింది ఆయనే. ఆయన తీసుకొచ్చిన GST వేరు, వీళ్ళు చేస్తున్న GST వేరు. నేను చెప్తానండి. సెక్యూరిటీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ రద్దు ఇది చేసింది ఆయనే కదా. కిరాణా వ్యాపారంలో విదేశీయ ప్రత్యక్ష పెట్టుబడులు FDI అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు. ఇవాళ మన మాల్స్ చూస్తున్నాం, అందరూ పోయి మాల్స్లో పోయి టైం పాస్ చేసి వస్తుంటారు కదా సిటీలో, హైదరాబాద్లో. ఇవాళ లల్లు మాల్ అంటున్నాం మనం, డిమార్ట్ అంటున్నాం, రత్నదీప్ అంటున్నాం. వీటన్నిటికీ మహానుభావుడు ఆయనే కదా. తర్వాత బొగ్గు గనుల్లో ప్రైవేటీకు అనుమతి ఇచ్చింది ఆయనే. తర్వాత పెట్రోల్ డీజిల్పై సబ్సిడీలు రద్దు చేసిండు ఆయన. దేనికి చేసిండో నేను చెప్తానండి. ఎందుకంటే ఇవాళ 4 స్లాబ్లు ఉంటుంది GST, 4%, 12%, 18%, 28%. ఈ పెట్రోల్ డీజిల్ని 28%లోకి కానీ తెచ్చేస్తే మనకి ఇప్పుడున్న డీజిల్ పెట్రోల్ ధరలు సగానికి సగం వస్తాయి. ఆ ఉద్దేశంతో రద్దు చేశాడు పెట్రోల్ డీజిల్ మీద GSTలకు కానీ పరిధి. అది తేకుండా వీళ్ళు ఏం చేసి నాటకాలు కొడతారు. ఇప్పుడు కూడా వ్యాటే GST పెట్రోల్ మీద, చెస్సు వ్యాటు తడిసి మోపిడంత అవుతుంది. తర్వాత జెండర్ బడ్జెట్ అంటే తెలుసా చాలామందికి? దాని పదానికి అర్థమే తెలియకుండా మాట్లాడతారు చాలామంది. జెండర్ బడ్జెట్ జనాభాలో సగం ఆడవాళ్ళు ఉంటారు, ఎవడు వాటా వాళ్ళకి కావాలా. ఈ జెండర్ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టిండు ఆయన. తర్వాత జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పునాది వేసినాడు ఆయనే కదా, పెద్ద ఆయనే కదా. తర్వాత పటిష్టమైన విదేశాంగ విధానం మన జయశంకర్ సార్ ఇప్పుడు చేస్తున్నాడు కదా, విదేశాంగ విధానం చేసింది ఆయనే కదా. ఇన్ని మంచి మనుషులు చేసినటువంటి ప్రధానమంత్రి గారు ఒక మైనారిటీ అంటే ఏంటో తెలుసా? జనాభా తక్కువ ఉన్నటువంటి మైనారిటీ అంటే ఒక రకంగా ఏంటంటే మైనారిటీ ప్రధానమంత్రి, తొలి మైనారిటీ ప్రధానమంత్రి చేసి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన్ని చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి మహోన్నతుడు మౌనముని అంటే అర్థం ఏంటంటే ముని అంటే ఋషీశ్వరుడు. కాబట్టి యోగులు ఋషులకి ఆలమైనటువంటి ఈ దేశం ఆయన మౌనంగా ఉంటూ తన పని తాను ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకుంటూ పోతూ దేశ అభివృద్ధికి బాటలు వేసిన బహుదూరపు బాటసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ గారు. అందువల్ల ఏంటంటే ఆ మహోన్నతుడి గురించి నేను స్మరించుకోవడం నా పూర్వజన్మ సుకృతం అని మాత్రం నేను చెప్పగలనమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.